రష్యా యుక్రెయిన్ యుద్ధం నుంచి ఒక సంచలనమైన వార్త అయితే బయటికి రావడం జరిగింది. అసలు ఈ వార్త ఏంటంటే యుక్రెయిన్ రష్యా పైన డ్రోన్ దాడి చేసింది. అసలు ఇది ఎవరు ఊహించలేంది, ఎందుకంటే రష్యా కూడా ఇది అసలు ఊహించలేదు. ఇలాంటి అటాక్ యుక్రెయిన్ చేసిందంటే ప్రపంచ దేశాలు బిత్తరపోయి చూస్తున్నాయి. అసలు యుక్రెయిన్ ఇది ఏ విధంగా అటాక్ చేసింది, ఈ ప్రాసెస్ ఏ విధంగా స్టార్ట్ చేసింది, రష్యా దీనికి ఏ విధంగా బదులు తీర్చుకుంటుంది, ఈ యుక్రెయిన్ అటాక్ వెనక ఎవరు ఉన్నారు అనేది మనం టోటల్ గా ఈ రోజు ఈ వీడియోలో అయితే దీని గురించి డీటెయిల్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Dozens of drones rigged with explosives were hidden in the roofs of these empty containers, placed on trucks and smuggled to the perimeter of Russian air bases. Remotely opened and launched. Russia confirmed military airfield across 5 యుక్రెయిన్ ఇన్నాళ్ళు రష్యాతో ఏ విధంగా యుద్ధం చేస్తుందని మన ప్రతి ఒక్కరికి ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే యుక్రెయిన్ లాంటి దేశం రష్యా ముందు నిలబడడానికి కూడా అంత శక్తి లేని దేశం. ఎందుకంటే రష్యా జీడిపి వైజ్, ఎకనామీ వైజ్, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ వైజ్, ఆర్మీ వైజ్ ఎంతో స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎంతో టాప్ లో కూడా ఉంటుంది. యుక్రెయిన్ ఏ చిన్న దేశం, అది రష్యా నుంచి విడిపోయిన దేశం. అది అలాంటి దేశం దగ్గర ఎన్నో ఆయుధాలు, ఎంతో ఇన్కమ్ ఉందంటే ఎలా నమ్మగలం? ఎందుకంటే దీన్ని సపోర్ట్ చేస్తూ వస్తుంది అమెరికా, యూరప్ దేశాలు ఆర్మీ సపోర్ట్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇన్కమ్, డబ్బు కూడా యుక్రెయిన్ కి తరలిస్తూనే వస్తున్నారు ఎప్పటికప్పుడు. ఎందుకంటే శాటిలైట్ ఇమేజెస్ కూడా యుక్రెయిన్ కి ఇవ్వడం జరుగుతుంది రష్యాలో ఉన్న ప్లేసెస్ వి. ఇవన్నీ జాగ్రత్తగా అన్ని గమనిస్తూ యుక్రెయిన్ అయితే ఇన్నాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది ఈ యుద్ధం అనేది. ఇక్కడ మనం గమనియాల్సింది, రష్యా కూడా ఇన్నాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉంది అంటే, ఒక అణుబాంబు వేస్తే అయిపోతుంది కదా అని మనందరికీ డౌట్ రావచ్చు. కానీ మనం దాన్ని చేయలేము. ఎందుకంటే రష్యా అనే ఒక దేశం డెవలప్ అయిన కంట్రీ కాబట్టి దాని దగ్గర ఉన్న ఆయుధాలని అది వేస్ట్ చేసుకోవాలనుకోదు. అంటే యుక్రెయిన్ కి తగ్గట్టు ఆ ఆయుధాలని ఉపయోగిస్తుంది. యుక్రెయిన్ దగ్గర అన్ని టాప్ ఆయుధాలు లేవు కాబట్టి రష్యా కూడా తన దగ్గర డౌన్ అంటే తక్కువ ఆయుధాలు ఉన్నవి ఒక్కటే అవి దానిల మీద అటాక్ చేస్తుంది. ఇంకా పెద్ద పెద్ద ఆయుధాలని ఇంకా రష్యా బయటికి తీయలేదు కూడా. ఇక్కడ మనం గమనాల్సింది, అమెరికా, యూరప్ కూడా ఇదే ట్రై చేస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు యుక్రెయిన్ కి మనం ఆయుధాలు ఇస్తూ, డబ్బు ఇస్తూ రష్యా పైన దాడి చేపిస్తే రష్యా దగ్గర ఇంకేమి ఆయుధాలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం రష్యాని ఏదో విధంగా వీక్ చేయాలనేదే యూరప్ కి, అమెరికాకి ఉన్న ఏకైక గోల్. అది జరుగుతూనే వస్తుంది త్రూ అవుట్ ద ఎన్నో ఇయర్స్ నుంచి. ఇప్పుడు మనం టాపిక్ లోకి తీసుకుంటే, యుక్రెయిన్కి సపోర్ట్ అయితే చేస్తుంది యూరప్ దేశాలు, అమెరికా. రష్యాకి అయితే కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అసలైన టాపిక్, ఏ విధంగా అటాక్ చేసిందని. ఇప్పుడు ఆ ట్రక్స్ ని మెయిన్ ప్లేసెస్ దగ్గరికి యుక్రెయిన్ దొంగచాటున రష్యాలోకి అయితే పంపించింది. ఈ రష్యాలోకి పంపించిన తర్వాత ఆ ట్రక్ అక్కడ మోహరించి, ఆ ట్రక్కుల నుంచి ఒక్కొక్క డ్రోన్ బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క డ్రోన్ బయటికి వచ్చిన తర్వాత ఏ ప్లేసెస్ దగ్గర ఏ విమానాలు ఉన్నాయని ఆ డ్రోన్స్ అయితే క్యాప్చర్ చేసి అక్కడికైతే వెళ్ళడం జరిగింది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ డ్రోన్స్ ఆ విమానాల దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఆ విమానాల దగ్గర అవి ఏ వీక్ ప్లేసెస్ ఉన్నాయి అంటే, ఆ విమానంలో ఏది వీక్ ప్లేస్ అని ఆ డ్రోన్ పసికట్టి మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే ఇది నడిచింది. ఈ డ్రోన్ అక్కడైతే అటాక్ చేసింది. అంటే ఈ ప్లేన్ లో ఏదైతే వీకెస్ట్ పార్ట్ ఉందో అక్కడ అటాక్ చేసింది ఈ డ్రోన్. ఈ విధంగా 41 విమానాలను ధ్వంసం చేసింది. అక్కడ మొత్తం ఎంతెంతో పొగ బయటికి రావడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలందరూ బిత్తరపోయి చూస్తున్నారు, ఏమైనా అణువస్త్రం పేలిందా అని. ఎందుకంటే ఈ ప్లేన్స్ లో అణు అస్త్రాలని అంటే అణు ఎక్విప్మెంట్స్ ని దీంట్లో ఉన్నాయి. మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే యుక్రెయిన్ కూడా దీనిల మీద అటాక్ చేసింది. అది కాకుండా యుక్రెయిన్ కొన్ని ప్లేసెస్ పైన కూడా అటాక్ చేసింది. రైల్వే ట్రాక్స్ కావచ్చు, రోడ్ల పైన కూడా ఈ డ్రోన్స్ తో దాడి చేయడం జరిగింది. దీంట్లో 11 మంది అయితే మృతి చెందడం జరిగింది. అట్ ద సేమ్ టైం 41 విమానాలని యుక్రెయిన్ డ్రోన్స్ అయితే ధ్వంసం చేసింది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది, యుక్రెయిన్ ఈ విధంగా దాడి చేసింది కదా, అసలు రష్యా ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అంటే, రష్యా అనే ఒక దేశం ద వరల్డ్ లో టాప్ ఉంటుంది కాబట్టి ఏ దాంట్లో అయినా కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అంటే, వ్లాదిమిర్ పుతిన్ గారు అత్యున్నత సమావేశం అయితే పెట్టడం జరిగింది, ఇది ఏ విధంగా అటాక్ చేశారు అని. ఈ మీటింగ్ ని పక్కన పెడితే రష్యా ఆర్మీ చీఫ్ అతను టేబుల్ పైన ఆ మ్యాప్ ని చూస్తూ ఏ విధంగా యుక్రెయిన్ డ్రోన్స్ అటాక్ చేశాయి అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మీరు ఈ స్క్రీన్ పైన చూడొచ్చు ఆ పిక్చర్స్ అనేవి. ఇప్పుడు రష్యా అనే దేశం ఏ విధంగా రెస్పాండ్ అవుతుందని ప్రపంచ దేశాలు అయితే చూస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి మండే అంటే ఈ రోజు శాంతి
చర్చలు ఉన్నాయి ఇస్తాంబుల్లో. ఈ శాంతి చర్చలు జరుగుతూ ఉండగానే, అంటే ఈ రోజు జరగాల్సింటివి, సండే యుక్రెయిన్ అయితే అటాక్ చేసింది. ఈ యుక్రెయిన్ అటాక్ చేయడం కాకుండా ఈ యుక్రెయిన్ అనే దేశం ఇది సంవత్సరం నుంచి ప్లాన్ చేస్తుందంట. అంటే సుమారు సంవత్సరం నుంచి వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు ఏ విధంగా ఈ డ్రోన్ దాడి జరగాలని. ఇప్పుడు ఈ డ్రోన్ దాడికి మొత్తం వీళ్ళు ఒక ఆపరేషన్ పేరు పెట్టారు. ఆ ఆపరేషన్స్ పేరు ఏంటంటే స్పైడర్ వెబ్ అని ఈ పేరు అయితే పెట్టి వాళ్ళు ఈ ఆపరేషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను యుక్రెయిన్ ఏ విధంగా రష్యా పైన అటాక్ చేసింది, అట్ ద సేమ్ టైం యుక్రెయిన్ కి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా. ఇప్పుడు రష్యా ఏ విధంగా రెస్పాండ్ అవుతుందనే ప్రపంచ దేశాలు మొత్తం చూస్తున్నాయి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే మీరు చేయాల్సిన పనంతా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. నేను దీంట్లో ఏదైనా మిస్ అయినా, మీరు ఏదైనా మిస్టేక్, నా దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా తప్పకుండా చెప్పండి. నేను దాని తర్వాతే నా బెస్ట్ నేను ఇవ్వగలను ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకునే. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.